టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్ చేస్తున్నాడని ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ మధ్య 34 ఏళ్ల స్నేహబంధం ఉందని ఆయన చెప్పారు. కానీ రాజమౌళి చేస్తున్న టార్చర్ వల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశంలోని టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, హనువు రాగపూడి, మైత్రి మూవీస్ చెర్రీ ఇలా చాలా మందితో కలిసి నేను పనిచేశాను. వీళ్ళందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులు. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నా. కానీ ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కల్లో కూడా ఊహించుకోలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్ లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఒక పరిచయం, ఆ తర్వాత నాతో కూడా స్నేహం. ఆర్య 2 సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దామంటూ నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళిని నన్ను కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమె నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి నలుగురం కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్ని మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఈ విషయం గురించి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పాను. ఇదంతా జరిగింది మా కెరియర్ ప్రారంభం శాంతినివాసం సీరియల్ సమయంలో జరిగింది. అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్ గా ఉండిపోయాను. కొద్ది రోజుల పాటు నాతో రాజమౌళి బాగానే ఉన్నాడు. అయితే స్టార్ డైరెక్టర్ గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్డమ్ వచ్చిందో గొడవలు మొదలు పెట్టాడు. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. వాడిని నేను ఏ విషయంలోనూ డిస్టర్బ్ చేయలేదు. కానీ ఈ రహస్యాలని అందరికి చెప్పననుకొని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇదంతా మా ముగ్గురు మధ్య జరిగింది. నేను చనిపోతున్నాను. ఆ తర్వాత అయినా సరే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, అసలు విషయం తెలుస్తుంది. ఇవన్నీ నా మరణ వాగ్మూలంగా తీసుకోవాలని కోరుతున్నానంటూ వీడియోలో శ్రీనివాసరావు చెప్పాడు.